నమస్తే అండి. ఈ ఇల్లు చాలా ఎత్తులో ఉంది అంటే పురాతనమైన ఇల్లు అంటారా? పురాతన కాదు, మామూలుగా 50 ఏళ్ళలో పాత ఉండేది నేల బరాబర్ని. అది ఇప్పేసి గోదావరికి ముదిగిందో 54లోని. అప్పుడు 50 ఏళ్ళు ఇప్పేసి కట్టి 58లో గృహప్రవేశం అయ్యాం. అయ్యారా? ఓకే. ఈ దూకాలన్నా కూడా కష్టమే. ఈ రోజు మనం చూడబోయే గ్రామం అప్పన రాముని లంక. ఈ గ్రామం కొబ్బరి చెట్ల మధ్యన ఉన్న కోనసీమలోని ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం ఏటుగొట్టికి లోపల ఉండడం వల్ల ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. అలా రావడం వల్ల కొబ్బరి చెట్లు బాగా కాపు కాస్తాయి. ఈ గ్రామంలోని ప్రజలు ఎక్కువగా కొబ్బరి ఆదాయంతోనే జీవిస్తారు. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈ రోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి అప్పన రాముని లంక. ఈ గ్రామం మనం చూడొచ్చు. మన చుట్టూరు కూడా పచ్చని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. ఈ గ్రామం మొత్తం కూడా అలానే ఉంటుంది. చుట్టూరు కొబ్బరి చెట్లు, మధ్యలో ఇళ్ళు అయితే కనిపిస్తాయి. అదేవిధంగా ఇది ఏటుగొట్టుకు లోపల ఉండడం చేత ఇళ్ళన్నీ కూడా ఎత్తులో ఉంటాయన్నమాట. ఈ గ్రామం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది చూడడానికి. మనకు వచ్చేసరికి మనం చించినాడి నుంచి అంతర్వేది వెళ్ళినప్పుడు చాలామంది ఈ రోడ్డు అంటే వెళ్తారు, కానీ ఈ రోడ్డుకి చేర్చి అప్పన రాముని లంక అనే గ్రామం ఉందని, ఈ గ్రామం ఎంత బాగుంటుందని తెలీదు. మనం ఈ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. అప్పన రాముని లంక అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో ఉంది. కోనసీమ జిల్లాలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి గ్రామం 36 కిలోమీటర్ల దూరంలోను, పక్కనే ఉన్న మలికీపురం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో వచ్చేసరికి మెయిన్ రోడ్ నుంచి డివైడ్ అయిన సిమెంట్ రోడ్లు కొబ్బరి తోటల మధ్యలోకి వెళ్ళి ఎండ్ అవుతూ ఉంటాయి. ఇక అక్కడే మనకి ఇళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం ఆ రోడ్డు అంటేనే వెనక్కి రావాల్సి ఉంటుంది. ఇంకొక రోడ్డు వెళ్దామన్నా కనెక్టివిటీ ఉండదు అన్నమాట. ఈ గ్రామంలో వచ్చేసరికి ఇలా ఎండ్ అయినప్పుడు మనం చూడొచ్చు, ప్రతి చోట కూడా ప్రతి ఇల్లు కూడా చాలా ఎత్తులో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ అప్పన రాముని లంకలో ఏంటి అంటే అన్ని ఇళ్ళు ఎత్తులో కట్టుకోవాలి. మనం చెప్పుకున్నట్టుగా గోదావరి లోపల ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం చుట్టుపక్కల చూడొచ్చు, ప్రతి ఇల్లు కూడా కొంచెం ఎత్తులో ఉంటుంది అన్నమాట. వాటర్ వచ్చినా సరే వీళ్ళ ఇంటి దాకా వెళ్దన్నమాట. ఇప్పుడు కొత్తగా ఒకటి హౌస్ అయితే చూడొచ్చు, ఇక్కడ కట్టినా సరే చాలా ఎత్తులో కట్టారు. ఒకసారి ఇల్లు ఏ విధంగా ఉందో చూసి ఇక మిగతా గ్రామం కూడా చూద్దాం. ఇక్కడ దగ్గరగా మనకి కింద రోడ్డు మీద నుంచి చూసుకుంటే 5 అడుగుల పైన ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం అయితే మరి ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇంటి గురించి అడుగుదాం. అయితే ఇక్కడ ఎంత కొత్త ఇల్లు కట్టుకున్నా సరే ఇంత హైట్లో కట్టాల్సిందే ఖచ్చితంగా. సార్ నమస్తే అండి. అంటే అప్పన రాముని లంక అంటే ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి అంటారండి? ఓకే, అందుకే ఎత్తులో కడతారంటారా? ఓకే ఓకే, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తుంది అంటే వస్తుందండి ప్రతి సంవత్సరం. అంటే ఇప్పుడు మీరు కూడా ఇల్లు అందుకే కట్టారు అంత హైట్లో? మాది కదండి, ఈ అమ్మాలయానికి సంబంధించిన ఇదండి. అంటే ఈ కింద అంత కాలు ఎందుకు వదిలేరంటారా? ఓకే, ఇక్కడ ఏం పండుతుందండి ఎక్కువ అప్పన రాము? ఎక్కువ కొబ్బరికాయలు ఎక్కువ అండి. మీరు వెళ్ళాలంటే టౌన్ అదేనండి?
మాకు అంత భయం అనిపించదండి. ప్రస్తుతానికి అయితే మించిపోతే గోదావరి ఇంకా ఎక్కడ దగ్గర బంద్ అయితే పడలేదు. ఇంకా జూలై ఆగస్టులో కొంచెం వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ గోదావరి పూర్వం ఎక్కువ పొడిసేయాలా. ఇప్పుడు ఆడి ఏటుగొట్లు గట్టిగా ఉన్నాయి మూలన్నీ. అది ఏటుగొట్టు సంబంధం లేదు కదండి, ఇది మేమండి ఏటుగొట్టు లోపల ఉన్నట్టుంది కదా ఇది. అయ్యి బాబాయ్ ఇదేంటండి బాబా, ఇదంతా ఏటుకొట్టుకి అదే ఏటుకొట్టు తప్ప. ఓకే, ఏటుగొట్టు అంటారా? అదే ఏటుకొట్టు అంతా ఇంకా గోదావరి. అదే గోదావరిలోనే ఉంది. గోదావరి ఉంటుంది ఇదంతే. ఇంకా గోదావరిలో కొంచెం వస్తే ఇలా వచ్చేసింది వాటర్. వచ్చేద్దండి. ఇది ఇలా తిరిగి వస్తుందండి. ఓకే, లేదా ఇక్కడి నుంచి అయితే ఇలా అడ్మాట రావాలి. ఓకే. అయినా సరే ఇళ్ళన్నీ హైట్ లో కట్టుకుని అంతే. పూర్వతి అన్ని మునిగిపోయండి కొంచెం. ఓకే, బ్యారేజీలు అవి కడతాం వల్ల ఇంకంత మీకు ఇప్పుడు ఏం భయం ఏమి లేదు. కానీ కొబ్బరి చెట్లు అవి బాగా కాస్తాయి అనుకుంటానండి. కొబ్బరి చెట్టుకి వస్తుందండి. రైతుని పుచ్చుకుని ఉంటుందండి కొబ్బరి తోటగా ఉంటుంది. రైతు అంతేనండి. మరి వ్యవసాయం అంటే రైతు చేసి కొద్ది ఉంటుందండి. మనిషి బలంగా ఉన్నాడంటే శుభ్రంగా తింటే కొంచెం బలంగా ఉంటాడు. అవునా, అలాగే. అంటే మీకు ఒక్కొక్కరికి ఇంత తోట ఉంటుంది అంటారు కొబ్బరి తోట కదండి. మరి మీ ఒక్కొక్కరికి ఎంత వాటా ఉంటుంది అంటారు కొబ్బరి తోట? వాటా ఏముందండి, వాటాలంటే మీరు చెప్పేది ఏరు మళ్ళీ. అంటే ఎన్ని చెట్లు ఉంటాయి పోనీ ఇంటి దగ్గర అయినానండి? ఈ పొలం మాదండి. ఇది మీదా? ఇదండి. ఓకే, అలాగా ఉంటదండి. ఎవరికి ఆరుగా ఉంటది కానండి. మీరు చెప్పేది ఏంటంటే లంక, అది లంక సొసైటీ, అది వేరు మాట. అది వేరండి. ఇలాగా ఈ కొత్త కాలం చూసారు కింద, ఆ కొత్త కాలం కాడి నుంచి ఇలా ఉన్నది వీళ్ళండి అగ్నికుల శక్తులు. అది ఆ దరి నుంచి ఎస్సీ కార్పొరేషన్ 250 ఎకరం. అక్కడి నుంచి మళ్ళీ ఇలా రామరాజు లంక సరిహద్దు వరకు 270 ఎకరాలు నిండుకున్నాం. ఆల్ కాస్ట్ అన్నిటికి. ఓకే, అలా సొసైటీ ఏర్పడిన లంకలన్నీ కూడా మీ ఊళ్ళందరికీ మాక్సిమం అందరికి కొబ్బరికాయ పంట ఉంటుంది ఇక్కడ ఉంటుంది. తర్వాత సంపాదించుకుని మంది కొనుక్కున్నాం. మరి ఇప్పుడు రేటు కూడా బాగుంది కదా, 20 రూపాయలు ఎంత కదా? పర్లేదు. ఓకే, ఓకే, పర్వాలేదండి. ఇప్పుడు మన దాకా 6,000, 8,000 ఖర్చులు కూడా అయిపోతున్నాయి కదండి. అవునండి, అవును. ఇంకేంటంటే మీకు సొసైటీలు ఇచ్చిన మూలన ప్రతి ఒక్కరికి ఎంత? సొసైటీలు అంటే అందరికీ ఇవ్వలేదండి. అప్పుడు ఇచ్చిన భూములే అదే కొంతమందికి ఉన్నాయండి, కొంతమందికి లేవండి. ఓకే, అప్పుడంటే కొంచెం ప్రెస్టీజ్ సబ్జెక్టు. సబ్జెక్ట్ అండి. అంటే మన గవర్నమెంట్ భూములు ఏంటి, మనం ఏంటి అనే భావన. ఓకే, ఓకే. తీసుకునేవారు కదా ఎవరన్నా? తీసుకోలేదు, కొంతమంది తీసుకోలేదు. ఓకే, సరే కొంతమందికి లేవండి. ఓకే, సరే అండి, థ్యాంక్స్ అండి. సాఫ్ట్వేర్లో మామూలుగా ఇప్పుడు హాలిడే ఈరోజు సండే అని చెప్పి కూర్చున్నారు అనమాట. మీరుండండి 5 నిమిషాలు. అంటే ప్రతి గ్రామంలో కూడా యూత్ ఎవరు కనిపించట్లేదు. మీ ఊర్లో బాగానే కూర్చున్నారు అందరూనే. సండే అని చెప్పి కూర్చో. క్రికెట్ ఇక్కడ ఆడతారా? ఓకే, అంటే మీ ఊర్లో ఇప్పుడు ఈ గుడి బాగా ఫేమస్ అన్నమాట.
ఎక్కడ ఆడుకుంటారంటారు రోజు ఇలాగా? మనం చూస్తున్నాం కదా, ఈ అప్పన్న రామునిలంక గ్రామంలో ఏంటి అంటే వీళ్ళందరూ కూడా జాబ్స్ చేస్తూ ఉంటారంట. ఇక మేము వెళ్ళింది సండే కాబట్టి ఇక్కడ ఇదే గ్రౌండ్ కింద ఆడుతూ ఉంటారంట. ఈ కొబ్బరి చెట్ల మధ్యలోనే వీళ్ళు ఫీలింగ్ కాస్తూ క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ ఇదే రకంగా వాలీబాల్ ఆడినా, ఈ గ్రామంలో ఏ గేమ్స్ ఆడినా కూడా గ్రౌండ్స్ ఏమి ఉండవు. ఇలా ఏదున్నా కూడా ఇలా కొబ్బరి చెట్ల మధ్యనే ఆడుతూ ఉంటారు అనమాట. ఇక ఈ అప్పన్న రామునిలంకలో వచ్చేసరికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందంట. ఈ చరిత్ర గురించి అయితే ఇక్కడ చాలా పెద్దవారు ఉన్నారు, వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఈ విషయం, ఇక్కడ ఉన్న వీధుల్ని మెరకలు అని అంటారంట. అంటే మామూలుగా మెరక అంటే ఎత్తు ప్రదేశం అని అర్థం. మరి ఇక్కడ ఏ ఉద్దేశంతో మెరక అని పిలుస్తారో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఆలయం చాలా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ధాన్యాన్ని కట్టారు, ఏమన్నా చిలకలు పిచ్చుకలు అవి వచ్చినప్పుడు తింటాయనే ఉద్దేశంతో. ఇక్కడ కూడా చుట్టూరు కొబ్బరి చెట్లు, ఇక్కడ ఇల్లు ఒక ఇల్లు అవనివ్వండి, ఆలయాలు అవనివ్వండి, చుట్టూరు కూడా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. మనం అనుకున్నట్టు ఇక్కడ మెరకలు అంటారు అన్నాం కదా, ఇది దివ్యవారి మెరక అంట. ఒకసారి పైకి వెళ్ళి ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఈ ఆలయాన్ని కట్టడానికి ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు. ఇక్కడ పాము తిరుగుతూ ఉండేదంట, దానికి సంబంధించిన చరిత్ర అయితే ఆయన అడిగాము. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టారంట. దీనికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర ఉంది, ఒక్కసారి ఆయన అడిగాం. కామ్యార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ నమః. అంటే మీ ఊరిలో అంటే మొన్న గ్రామం మొత్తం తీసినప్పుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంగా వెళ్ళకపోయినా ఆయన్ని గుడి కట్టించారు. అంటే పాము దాని గురించి అని చెప్తారని చెప్పి అది చరిత్ర ఉంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థలం పురాణము క్రీస్తు శకము 1788 సంవత్సరంలో స్వామివారు గుడి కట్టిన స్థలమునందు 5 బ్రాహ్మణులు తపస్సు చేయగా వారిలో ఒక బ్రాహ్మణుడు చనిపోగా ఆ చనిపోయిన వారిని బ్రాహ్మణుని అక్కడే గోత పెట్టారు. అర్థమవుతుందండి? 5 చనిపోతే ఒక ఆయన ఇక్కడే గోత పెట్టారండి, 4 వెళ్ళిపోయారండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. అక్కడ ఒకప్పుడు పశువుల పాక ఉండేదండి. అది మనం ఉన్న ప్లేస్లో అండి. మంగిని రామూర్తి గారి స్థలమునందు పశువుల పాక ఉండేదండి. ఆ పశువుల పాకలో ఒక రోజు 1988 సంవత్సరంలో ఆదిశేష రూపమున దర్శనమిచ్చాను. ఆ రోజు నుంచి 10 రోజులు పాటు హరినామస్మరణతో మారుమ్రోగేటట్లు భజనలు చేయగా చుట్టుపక్కల వాళ్ళు నుంచి భక్తులు వచ్చి వారిలో పాల్గొని 10 రోజుల పాటు అలా జరుగుతుండగా ఒకరోజు ఎవరో ఒక ఆడవారు బహిష్ట ఉండి చూడగా వచ్చెను. అది ఆదిశేషుడు పక్కనే ఉన్న వరిసేనులోకి వెళ్ళిపోయాను. మరునాడు ఉదయం ఒక హేతువాది ఇదంతా ఒక కట్టుకథ అని భక్తులను మభ్యపెడుతున్నారని ఆ హేతువాది అలా మాట్లాడగా నా దగ్గర నీ మహిమ ఉంటే నా దగ్గరికి రమ్మని మరునాడు ఉదయం వచ్చి ఆదిశేషుడు ఎలా వెళ్ళాడని అడుగుగా అదే రోజు వెళ్ళిందని ఒక భక్తుడు చెప్పగా ఆ ఆదిశేషుడు జరా అతని దగ్గరకు వచ్చి అప్పుడు ఆ హేతువాది అతను తలపై ఉన్న రుమాలు తీసి దాని మీద పరిచెను. ఆ ఆదిశేషుడు రుమాలు మీద పాకి తను సాలించెను. అప్పుడు ఆ హేతువాది వణుకుచు అక్కడే ఉంచి ఇంటికి వెళ్ళిపోయాను.
గ్రామ పెద్దలు అందరూ వచ్చి కలిసి గోదావరి నదీ తీరమున దహనము చేయగా బ్రాహ్మణులకు పత్రాలు ఇచ్చి 11వ రోజు భక్తులందరికీ వేల సంఖ్యలో అన్న సమాధానం చేశారు. ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం జరిగిందని 1988 అండి. 1988 తపస్సు చేసిన వాళ్ళు 1700 తపస్సు చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆ చరిత్ర అయిపోయింది. తపస్సు చేసి వెళ్ళిపోయిన తర్వాత 1908వ సంవత్సరంలో 1988లో నాగశేషు అంటే పాము రూపంలో నాగశేషు 100 సంవత్సరాలు గడిచాయి కదా. 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ తిరుగుతూ ఉండేదండి. ఎవరో నమ్మని వాళ్ళు ఏదో మామూలుగా ఇదిలే రమ్మానండి రేపు అని చెప్పాను. టవల్ పరిస్తే వచ్చి దాని మీదకి వచ్చి వరిసేలోకి వెళ్ళిపోయిందండి. మరునాడు ఉదయం వచ్చి నీ మహిమ ఉంటే చూపించంటే జరా వచ్చి అతను రుమాల్లోకి వచ్చి తను సాలించాడు. అది ఇదే ప్లేస్ లో ఇక్కడ ఈ పక్కన ఈ గుడికి పక్కన. ఓకే. మరి ఈ ఆలయాన్ని కట్టడానికి అది అక్కడి నుంచి మొదలైందండి. ఆ బ్రాహ్మలో వెళ్ళిపోతూ ఒక చింత మొక్క నాటి వెళ్ళారండి. ఆ చింత చెట్టు 237 సంవత్సరాలు ఉందండి చింత చెట్టు. ఓకే. ఈ చింత చెట్టు 237 సంవత్సరాల చరిత్ర ఉంది. నలుగురు బ్రాహ్మణులు. ఈ అప్పన రాముని లంక అనడానికి కూడా అదేమన్నా కారణం అంటారా? అప్పన రాముని లేదండి, అది కారణం దాని కాదు. ఓకే. వాళ్ళు నలుగురు వెళ్ళిపోయిన తర్వాత చింత చెట్టు పాత వెళ్ళిపోయారండి. ఓకే. గుడి నిర్మాణం జరుగుతుండగా ఈశాన్య మూల పిల్లర్లో అతను పాతి పెట్టిన ఏముంటది కదండి, ఈ స్వామీజీల పాతిని అతను చనిపోయాడు కదండి. అస్థికులు అది చాలా మందికి అనుమానం కలిగి గ్రామ పెద్దలందరూ వచ్చి అక్కడ నుంచి అక్కడే తవ్వగా ఈ ఈశాన్య మూల పిల్లర్లు. ఈ గుడికి ఈశాన్యం పిల్లర్లు అస్థికలు కనిపించినాయండి. తవ్వగా ఎముకలు కూడా కనిపించిందండి. అస్థికలు కనిపించినాయి. అది తీసుకెళ్లి గోదావరిలో కలిపేశారండి. ఓకే. అంటే 1700 సంవత్సరంలోనే ఇక్కడ స్వామీజీలు తిరిగిన ప్రదేశం అండి. ఇంకా తర్వాత కాలంలో మళ్ళీ ఇదే ఎవరైతే స్వామీజీలు ఉన్నారో ఆ ప్లేస్ కి అవునండి ఈ మీరు అన్నట్టుగా నాగపాము రూపంలో వచ్చి ఓకే ఇదే ప్లేస్ లో తిరిగి ఈ పొలాల్లోకి వెళ్ళిపోతా ఉండేవారు అన్నమాట. ఓకే. చాలా అంటే ఇది ఎవరికి తెలియదు పెద్దగా. మరి చూడండి, ఆయన నమ్మనాయన్ని అడిగితే వచ్చి అక్కడే చనిపోయింది ఆ పాము. ఆ చనిపోవడానికి కూడా ఏమైనా రీజన్ ఉందంటారా? రీజన్ ఏమీ లేదు. ఓకే. ఇంకా తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టారు. కాబట్టి ఇక్కడ మీ ఊరు అంతా వరదలు గోదావరి ఏరియా కాబట్టి ఇతను కట్టవలసి వచ్చింది. మీరు అప్పుడు ఫోటో తీసామండి. తీసిన ఫోటో దాన్ని పెట్టిన టవల్ అది కింద. అవునండి. ఓకే. మీ పేరు సార్? నా పేరు దివ్య హనుమంతరావు అండి. ఓకే. దివ్యవారి మెరకన్ ఉంది. దివ్యవారి మెరకన్ అంటే ఈ ఊర్లో మెరకలు అనడానికి కారణం ఏంటంటే గోదావరి ఏరియా గురించి మెరకలేసి ఇల్లు కట్టుకోవడం చేత మెరకల ఒక మెరక అంటారు అనమాట. ఈ దివ్యవారి మెరక. అలా ఎన్ని మెరకలు ఉన్నాయంటారండి? ఉన్నాయండి 10-12 మెరకలు. కొన్ని 2-3 నేములు చెప్పగలరా పేర్లు? చెప్తాను. సుందరవారి మెరక అంటే వాళ్ళ ఇంటి పేరు రావురువారి మెరక. ఓకే. రావురువారి మెరక. ఓకే. ఆడబాలవారి మెరక అండి. అర్జునులు అండి. ఓకే. దొంగవారి మెరక. ఇంకా ఎవరింటి పేరుని బట్టి ఒక మెరక. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వస్తే బాగుంటుంది అంటారండి? మీకు కళ్యాణం టైంలో వస్తుంది సమూహంగా. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజుని మే నెల వస్తే మీరు ఫోన్ కాంటాక్ట్ లో ఉంటే మీ నెంబర్ ఇస్తే మీకు 10 రోజుల ముందు ఫోన్ చేస్తాం. ఎవరైనా చూడడానికి అయితే అప్పుడు రావాలన్నమాట. సమూహంగా అందరూ పెద్దలు ఉంటారండి. ఇతర గ్రామాల పెద్దలు కూడా ఉంటారండి. వస్తారు కాబట్టి ఆ రోజు ఈ రోజు అక్కడికి వస్తే పండితుల సమూహంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయండి. ఇక్కడ కళ్యాణం జరిగిన తర్వాత. ఓకే. మీరు అన్నట్టుగా 5 ఋషులు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఈ చింత చెట్టు పాతారండి. చాలా వయసు ఉంటుంది. 237 సంవత్సరాలు. ఓకే. అలాగే పాటలు కూడా బాగా పాడతారంటే దేవుడి అన్న పాట పాడండి. ఇతడొకడే సర్వేశ్వరుడు శతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. ఇతడొకడే సర్వేశ్వరుడు
పరమయోగులకు భావనిదానము అరయ నింద్రాదులకైశ్వర్యము గరిమ గొల్లె తల కౌగిటి సౌఖ్యము గరిమ గొల్లె తల కౌగిటి సౌఖ్యము సిరులొసగే శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు కలికి యశోదకు కనమానికము గెలిన మునులకు తపముల సత్ఫలము ముగురు వేల్పులకు మూలము ఒగినల మేల్మంగ కొనరిన పతి ఇతడు ఒగినల మేల్మంగ కొనరిన పతి ఇతడు జిగిమించిన శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు కలికి యశోదకు కనమానికము తలచిన కరికిని తగుదికు అల ద్రౌపదికిని ఆపద్బంధుడు అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చెలరేగినయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. ఓకే, చాలా బాగా పాడారు. ఓకే, మీ ఊరు రావాలంటే మనకి అంతర్వేది వెళ్తుంటే బళ్ళు కార్లోనే బస్సు ఉండదు కదండి? బస్సు అయితే మీరు టేహెడ్ పాలెం దిగొచ్చండి. టేక్సెట్ పాలెం అక్కడ దిగి ఇంకా లోనకి నడిచి రావాలి. మీరు ఫోన్ చేస్తే మేము అంటే ఎవరైనా గమ్మున మీ ఊరు చూడాలని వస్తే మేము కాంటాక్ట్ లో ఉంటాం కదండి. పంపించుకుంటాం. సరే, ఆచార్య గారి నెంబర్ కూడా వేసుకోలేదు ఆయన నిజంగా ఎందుకంటే శిష్యు కొట్టు ఉంటుంది. ఓకే, ఇక ఈ అప్పన రామన్ లంకలు ఏంటంటే మనం చెప్పుకున్నట్టు కూడా ప్రతి ఇల్లు కూడా ఈ తోటల మధ్యలోనే ఉంటది. అలాగే ప్రతి ఇల్లు కూడా హైట్ లో ఉంటది అన్నమాట అండి. ఇప్పుడు మీ ఇల్లు పాత ఇల్లు ఇది అంటారా పెంకుటిల్లు? ఓకే, ఇది ఇప్పుడు కట్టుకున్న బిల్డింగ్ అన్నమాట అండి. కింద హైట్ పిల్లర్ల మీద వేసారు. ఓకే, వరద వస్తే సరిపోద్ది అన్నమాట అండి. పెద్ద హైట్ పెట్టలేదు, వరద ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టారు అన్నమాట అండి. ప్రతి సంవత్సరం ఇంచుమించు వరద చూస్తుంది. ప్రతి సంవత్సరం మాకు పుట్టిల్లు అండి. ఓకే, ఎక్కువ కొబ్బరి ఆదాయం అంటారండి. రేట్ కూడా బాగున్నట్టు ఉంది ఇప్పుడు 20. ఇప్పుడు ఈ సంవత్సరం కవర్ చేసుకోవాలి. అది ఏంటంటారండి, షెడ్ అంటారా? కొబ్బరికాయ షెడ్. మనకి టౌన్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటారండి? టేక్సెట్ పాలెం వెళ్ళాల్సిందే. ఓకే, టేక్సెట్ పాలెం అంటే ఎంత దూరం ఉంటుందో? కిలోమీటర్న్నర. ఇంక ఇదైతే మొత్తం మీద లంకే. ఇటు మనం రామరాజు లంక మించి దిగి మళ్ళీ ఇటు ఎక్కడ ఎక్కుతామండి? ఏటుకొట్టిది ఏటుకొట్టి ఎక్కుతాం అన్నమాట. ఇంక ఇదంతా కూడా కొబ్బరి చెట్ల మధ్యలోనే ఉంటుంది ఊరంతా. మీ ఇంటి దగ్గర మామిడి చెట్టు కూడా వేసారు ఒకటి. ఓకే, పెంకిటీలు కూడా చూద్దాం. ఇంక పెంకిటిల్లు కూడా ఉండవేమోనండి ఇంకా. ఓకే, పైన ఇంక ఇది వేస్తారు. ఓకే, ఊరు ఎలా ఏర్పడింది అంటారండి? గోదావరి మధ్యలో కదా, ఒక్కొక్కళ్ళు అలా వచ్చి ఇక్కడ అలాగా. ఎంతమంది ఉంటారంటారు ఊరు మొత్తం అండి? 4000. చిన్నదే ఊరు. ఓకేనండి, మైనర్ పంచాయతీ అండి. ఓకే, ఇది మీ తాతయ్య గారు కట్టారంటారు? మా నాన్నగారు కట్టించారండి, బాపన్న గారు. బాపన్న గారు. అవునండి. ఓకే, ఆయన ఏం చేసేవారండి అప్పుడు? కొబ్బరికాయ వ్యాపారం. కొబ్బరికాయ వ్యాపారం అంటే ఇంకెక్కువ కొబ్బరికాయ వ్యాపారం. అవునండి, అవునండి. లోపలికి వెళ్దాం వెళ్దాం. కూడా బాగుందండి. మరి అన్న మళ్ళీ చేయించబోయారా? చేయించాం. టేక్ అంటారు ఇదంతానే? అంతా టేక్ అండి. ఓకే, అంతా టేక్ అండి. కింద రోడ్ కూడా బాగుంది, చల్లగా ఉంటుంది ఇల్లు. ఇదేం బెడ్రూమ్ అంటారా? బెడ్రూమ్. ఇక్కడ ఇంకా లోపల వస్తారా? డోర్లు కూడా చాలా బాగున్నాయి. టేకేన్ అంటారు? మొత్తం టేక్. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టి? 70 71 అండి. 71. 69. 69. మీ నాన్నగారు అంటారా? మా నాన్నగారు. ఆయనే కట్టించారు. చాలా పెద్దది ఇల్లు, చాలా పెద్ద పెద్ద హాల్. అవునండి. ఓకే, హాల్ కూడా చూద్దామండి.
కొబ్బరికాయలు ఇదివరకు ఈ పైన వేసేవారు అంటారా? పైన అటుకాయ వేసుకోండి. ఎన్నికాయ పట్టిదో? 30,000 ఎక్కిందండి. 30,000 ఎక్కింది మాట అండి. మీకు తెలిసిన వేసేవారు అంటారా? మేమేనండి, మా నాన్నగారికి ఓకే సాగు. ఓకే, బాగుంది ఇది, చెక్క కూడా మంచి డిజైన్ గానే. అవునండి, అవునండి. ఓకే, ఇది హాల్లోంచి 2 గదులు మాట. బెడ్రూమ్ అండి. అటు బెడ్రూమ్, ఇటు బెడ్రూమ్. ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారా ఇల్లు? దేవుడి ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ అండి. ఏమంటారా, వేసేయమంటారా? ఓకే, దేవుడి గది వచ్చి ఇంకా బయట తులసి కట్టచ్చు. ఓకేనా, ఇది బయట వంటకంటారా? ఈ అప్పన్న రాముని లంకలో ఏంటి అంటే పాత ఇల్లు కూడా చాలా ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు మన ఫ్రంట్ కనిపిస్తుంది, మనం రామరాజు లంక అనే గ్రామం ఉందన్నమాట. ఈస్ట్ గోదావరిలో వచ్చేసరికి చించినాడ బ్రిడ్జ్ దిగ్గానే రామరాజు లంక అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి ఈ రోడ్డు వచ్చేసరికి అంతర్వేది వెళ్ళడానికి ఈ రోడ్డు అంటే వెళ్ళొచ్చు అన్నమాట. అలాగే మనం మలికీపురం నుంచి కూడా వెళ్ళొచ్చు, చాలా షార్ట్ కట్. ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ గ్రామాన్ని చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం పెంకిటిల్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కనిపించే ఇల్లు వచ్చేసరికి నల్లివారిదంట. ఎంత పొడుగుందో చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఈ పెంకిటిల్లు అయితే. ఒకసారి ఫ్రంట్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు. ఇంక మనం ఏ ఇంటికి వెళ్ళినా కూడా చుట్టూరు ఎక్కువ కొబ్బరి చెట్లే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా పొడుగ్గా ఉంది ఇల్లు అయితే. మరి ఇక ఇల్లు వచ్చేసరికి నల్లి వెంకటరెడ్డి గారిదంట. వాళ్ళకి 7 కుమారులు అన్నమాట. ఒక కుమార్తె ఉండేవారంట. వీళ్ళందరూ ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో కట్టిన ఇల్లు అంటే ఇది. ఇప్పుడు ఒక 2 అన్నదమ్ములకి వచ్చింది, అయినా సరే వాళ్ళు ఇప్పటికీ పెంకిని వేయించుకుంటే ఇంట్లోనే ఉంటున్నారంట. చాలా పొడుగ్గా చాలా పెద్ద ఇల్లు అన్నమాట ఇది. వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, చాలా చల్లగా ఉంటుంది ఎప్పుడు చూసినా. అలాగే ప్రతి సంవత్సరం ఈ గ్రామంలోకి వరదలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎక్కువ ఆగస్టులో వస్తూ ఉంటాయి అంటావా? ఎక్కువ అంటే ప్రస్తుతం మనం అదే జూలైలో ఉన్నాము. ఈ జూలై నుంచి ఆగస్టు వరకు కొంచెం వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కొంచెం వాటర్ ఇక్కడ దాకా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇల్లు కూడా చాలా ఎత్తులో ఉంది, మన రోడ్డు చూడొచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే అండి.
ఈ ఇల్లు చాలా ఎత్తులో ఉంది, అంటే పురాతనమైన ఇల్లు అంటారా? పొరాలు కాదు, మామూలుగా 50 ఏళ్ళలో పాత ఉండేది నేల బరాబర్ని. ఓకే. అది ఇప్పేసి గోదావరికి మునిగిందో 54లోని. అప్పుడు 50 ఏళ్ళు ఇప్పేసి కట్టి 58లో గృహప్రవేశం అయ్యాం. అయ్యారా? ఓకే. మీకు తెలిసి ఉండగానే? మాకు తెలిసి ఉండగానే. ఓకే. మీకు వరదలు వస్తాయి కాబట్టి 58 గృహప్రవేశం అయ్యాకే నా పెళ్లి చేశారు. ఓకే. ఈ ఇల్లు కట్టిన తర్వాత మీ పెళ్ళి అయింది. గోడలు కూడా చాలా ఎత్తులో ఉన్నాయి. పూర్వం మా తాతయ్య గారు ఉన్నప్పుడే కట్టారంటే మనకు తెలీదు. ఈ గోడలు ముందే ఉన్నాయి, పూర్వం నుంచి ఉన్నాయి ఈ గోడలు. ఓకే. చాలా అంటే 12 అంగుళాల పైన ఉంటాయేమోనండి. ఇప్పుడైతే మనం కట్టి ఇప్పుడే పడిపోతున్నాయి. ఏది ఇంకెక్కడ దాకా ఉంది కదా గోడ? అక్కడ దాకా ఉండదు, ఇక్కడ దాకా ఉంటుంది. పై బొమ్మ అలా డోర్ పెట్టారు. ఓకే. అదే గోడ, అది ఇదే గోడ. ఇంకెవరు దొంగలు రాకుండారంటారు ఇంత పెద్ద గోడ? ఏమో పూర్వం అప్పుడు అలా కట్టేసారు, పెద్దలు పూర్వం కట్టేవారు. ఇప్పుడు మనం కట్టినా ఉండలేదు. ఇప్పుడు కట్టినా ఉండట్లేదండి? లేదు, అది ఎన్ని సంవత్సరాలైనా మనకు తెలియదు. ఆ సేరు బరాబర్ని ఉంటాయి. గోడ ఎన్ని సంవత్సరాలు అయిందో తెలీదు. మీ ఇల్లు అయితే మీరు 50 ఏళ్ళు ఇప్పి 58లో గృహప్రవేశం అయి నా పెళ్లి చేసేది. మీ పెళ్ళి అయింది మాట అండి. అప్పుడే ఇలా కూర్చోడానికి మీ పూర్వం మా తాతయ్య గారు కట్టించారు, మా నాన్నగారు కట్టించారు, కూర్చోడానికి కట్టారట. చూడండి మరి, అప్పట్లోనే గోడ మనకు అంత ఎత్తులో ఉంది. దూకాలన్నా కూడా కష్టమే. ఇప్పుడు వచ్చి గోడలు ఫ్యాషన్ గా చిన్నగా కడుతున్నాం. కట్టినా మనకు కట్టినా ఉండలేదు. మీ ఇంటి పేరు ఏంటండి? మంగినవారు. మంగినవారు మేము ఒకటే. వాళ్ళు ఎక్కువ పెంకిటిల్లు అయ్యి ఉంటాయి ఎప్పుడు అక్కడే. అది మా ఊరే, అది అక్కడే. మా నాన్నగారిని మా తాతయ్య గారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. వచ్చేసారన్నమాట. మేము ఇక్కడే పుట్టాం. ఓకే. ఓకే. ఇవన్నీ మంగినోళ్ళు అంటారండి? అది శృంగారపూర్. అది మా బావగారు, మా పెద్ద బావగారు అయినా. ఇవన్నీ మటుకు మంగినోరియే, మా అన్నదమ్ములు. ఓకే. అవతల 2 ఇళ్ళు కూడా ఉన్నాయి. 2 ఇళ్ళు మా అన్నదమ్ములే. ఓకే. ఇలా అంతర్వేది వెళ్ళిపోవచ్చు మాట అండి. అంతర్వేది ఇలా దగ్గర మాట అండి. ఎంత దూరం ఉండదు, 10 కిలోమీటర్లు ఉంటుందేమో. ఓకే. రోడ్డు కూడా బాగానే ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోద్ది. అవునండి, రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అది ఒక ఆగస్టులోనే ఇబ్బంది అనుకుంటానండి. జూలై ఆగస్టులో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వరదలు ఇప్పుడు భద్రాచలం 63, 33, 35 ఉంది ఇప్పుడు. అవునండి, అవును. అది పెరిగితే ఇక్కడికి వస్తుంది. చేలుగు రావచ్చు, లేకపోతే తోటలన్నీ పొడి చేయొచ్చు, ఇంకా గట్టిగా వస్తే లోపలికి వచ్చేయచ్చు అని చెప్పలేరు. మొన్న 2022లో అన్ని పొడి చేసినాయి. మాకు బాధలేదు, కొంతమంది చాలా మంది బయటకు వచ్చేవాళ్ళే. ఓకేనండి. ఇది మామూలు మండువా ఇల్లు కాదు కానీ పెంకిటిల్లు మాట అండి ఇది. పూర్వం నుంచి ఉన్నాయి, కింద ఉండి పైకి వచ్చినాయి ఇప్పుడు అంతే. ఇప్పుడు మాకు గోదావరి ఎంత గోదావరి వచ్చినా మాకు అడ్లేదు. మీకు అట్లేదు, ఎత్తులో ఉంది, పైకో ఇది ఉంది కాబట్టి. ఎక్కడికి వెళ్ళాలన్నా నావలు. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ 4 రోజులకి అంతే. బయట పెద్దగా మీకు కావాలంటే నావ కావాలి, నావలు ఎక్కాలన్నమాట అండి. ఆ 4 రోజులు. ఇప్పుడు ఇది వరకు మీకు తెలిసి ఉండగానే వచ్చి ఉంటాయి ఈ రోడ్లు అండి. ఇది మొన్న మా జనాలు అవుతుంది, ఇది వరకు ఎంత రోజు బాడి. ఇది వరకు మీకు తెలిసి ఉండగా కూడా అప్పుడు ఎలా తిరిగి ఏం చేద్దాం, దేవుడు అంట నడిసే ఎక్కడికి వెళ్ళాలన్నా బాడే మోకాళ్ళ ఊతులో ఈడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎడ్ల బండ్లు కానీ నడిచి ఎడ్ల బోళ్ళు ముడ్డుకుతే దూరిపోయి ఇల్లు చచ్చేది లాగి. అది కూడా కష్టమే బాడీ. అప్పుడు నడిచి వెళ్ళేవారు మాట. నడిచి వెళ్ళవలసింది. అప్పుడు ఇక్కడ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు ఏమి లేవు. బాడీ ఉంటే ఇంకా అవి కూడా వెళ్ళవు. ఒకటి బండి 2 ఎడ్ల బళ్ళే ఉండి. ఇంక ఈ రోజులు మొత్తం మారిపోయినాయి కాబట్టి రోజులేంటి కార్లు పోతే తెల్లారితే 100 బస్సులు వస్తున్నాయి, స్కూల్ బస్సులు. ఇటు ఎక్కువ బస్సులు. అంతర్వేదికి షార్ట్ కట్ కదా, అందరు ఇటు వెళ్ళిపోతున్నారండి. ఓకేనండి, మంచిది. ఓకే.
ఒకసారి ఏంటంటే మనం ఈ అప్పనరావుల లంక నుంచి మన ఇక్కడ గోదావరి కూడా వస్తుంది. అలాగే మనం అంతర్వేది వెళ్ళి రూట్ మాట ఈ పక్క చూసుకుంటే ఇలా వెళ్తే మనం అంతర్వేది వెళ్ళిపోవచ్చు. అంతర్వేది ఎంత దూరం ఉంటుంది అంటారండి? 6 కిలోమీటర్లు. 16 ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడి నుంచి 16 ఉంటుంది. ఇంకా చాలామంది ఇటు వెళ్తున్నట్టు ఉన్నారు ఇప్పుడు. ఓకే 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 మరి ఎలా రండి. అప్పనరావుల లంక గ్రామం బాగుంటది కదా, కొబ్బరి చెట్ల మధ్యలో అని చెప్పి తెస్తారా? అదంతా కోనసీమ, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఓకే ఓకే, అంతా కొబ్బరికాయలు ఉంది. ఎక్కువ కొబ్బరికాయల మీద ఆధారపడి ఈ చిన్న దుకాణాలు ఇవే మనకి రాకులతోనే ఉంది. చూడండి మాకు బిల్డింగ్ కొట్టుకోవాలి అంత మాకు జాగ్రత్తలు. ఓకే ఓకే, మీరేం చేస్తూ ఉంటారండి? చూలు పని, కొబ్బరి సాయికి సంబంధించిన పని అంటారా? మా ఎలా మేము వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని మనం ఎలా వెళ్తే గోదావరి వస్తుంది అంటారా? వస్తుంది, చాలా గోదావరి దొరుకుతుంది. మీకు చిన్న బ్రిడ్జి దొరుకుతుంది. ఓకే ఓకే, ఎక్కడికి వెళ్తే అంతా గోదావరి, అంతా గోదావరి. చనిపోయిన రేపు వెళ్ళిపోతే అంతా గోదావరి. ఓకేనండి, సరే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, మా పొడి వస్తుందా టీవీలో. మన అప్పనరాముని లంక గ్రామం చూసాం కదా ఏ విధంగా ఉంటుంది ఏంటో. ఇప్పుడు కొంచెం ఎదరికి వస్తే ఏంటంటే ఒక 2 గ్రామాలు దాటిన తర్వాత మనకి ఇక్కడ గోదావరి ఉంటుంది అన్నమాట. ఈ గోదావరి నుంచి మనం చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్ చించినాడు బ్రిడ్జ్ కనిపిస్తుంది. డైరెక్ట్ చూడొచ్చు మనకు కనిపించే చించినాడు బ్రిడ్జ్ అన్నమాట. ప్రస్తుతం అయితే ఈ చించినాడు బ్రిడ్జ్కి కొంచెం వర్క్స్ జరగడం వల్ల ఆపారు. అయినా బైక్స్కి కార్లకి ఇబ్బంది లేదు. ఈ అప్పనరాముని లంక గ్రామం నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ నుంచి సకినేటిపల్లి దగ్గర అన్నమాట. అంతర్వేది వెళ్ళేవాళ్ళు అలాగే సకినేటిపల్లి వెళ్ళేవాళ్ళు ఈ గ్రామం నుంచి వెళ్తారు. గ్రామం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇటు వెళ్ళినప్పుడు ఒకసారి చూడవచ్చు అన్నమాట. చుట్టూ కొబ్బరి చెట్లతో ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం జూలై నెల కాబట్టి ఇక్కడ గోదావరి నదిని చూడవచ్చు. ఎర్ర నీరుతో ఎక్కువైతే ప్రవహిస్తుంది. ఇక ఈ నెల ఆగస్టు నెల ఈ 2 నెలల్లో కూడా కొంచెం వరద ముప్పు అయితే ఉంటుంది ఈ గ్రామానికి. ఇక ఇదండి అప్పనరాముల లంక గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.